మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః ఓంకారాయ నమో నమః. కలిగే మాకు నిధి కైవల్యం కలకాలము హరి కథాశ్రవణం కలిగే మాకు నిధి కైవల్యం అచింత్యమాద్భుతమానందం ప్రచురం దివ్యం పావనం సుచరిత్రం శృతిశోభితం అచలం ఇదిగో హరి కీర్తనం కలిగే మాకు నిధి కైవల్యం కలకాలము హరి కథాశ్రవణం కలిగే మాకు నిధి కైవల్యం. ఈశావాస్యోపనిషత్తు అందం తమః ప్రవిశంతి యే అసంభూతిం ఉపాసతే తతః భూయః యవతే తమః యా ఉ సంభూత్యాం రతాః అన్యదేవాహుః సంభవాత్ అన్యదేవాహుః అసంభవాత్ ఇతి శుశ్రమధీరాణాం జేనస్తద్వ్యాచ చక్షురే సంభూతిం చ వినాశం చ యస్తద్వేదో భయం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే. ఇంతకుముందు 3 మంత్రాలు లైన్గా ఉన్నటువంటివి అక్కడ చెప్పుకున్నాం. అక్కడ విద్య అవిద్య అనే అంశాల మీద మరి ఇంతకుముందు 3 మంత్రాలు మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ అదే తరహాగా 3 మంత్రాలు లైన్గా ఉంటాయి. దీంట్లో ఉన్నటువంటి మార్పు ఏంటంటే అసంభూతిం సంభూతిం అనే 2 పదాల మీద నడుస్తున్నటువంటి అంశం ఇది. అయితే అసంభూతిం అంటే ఏమిటి, సంభూతిం అంటే ఏమిటనే విషయం మీద మనం చూసినట్లయితే చాలా ఈశావాస్య గ్రంథాలలో వారి వారి యొక్క తరహాగా నడిచినటువంటి తాత్పర్యాలు. ఇది శుద్ధంగా చూసినట్లయితే మీకు చాలా బాగా మంచిగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఈ మంత్రాలు 3 కూడా అందం తమః ప్రవిశంతి యే అసంభూతిం ఉపాసతే సంభూతిం అసంభూతిం అసంభూతిం గతంలో చెప్పుకున్నాము. సంభూతి సం అని ఉపసర్గ పక్కన పెట్టినట్లయితే భూతి అనే విషయం వస్తుంది. భూతి విభూతి అనగా ఐశ్వర్యం అని చెప్పిన అర్థం. ఐశ్వర్యము మహిమ ఇవన్నీ కూడా సర్వేశ్వరుని యందు ఉండేటువంటి అంశములు, సకల ఐశ్వర్యములు, సకల విభూతులు, సకల మరి మంగళకరమై ఉన్నటువంటి శోభాయమానమై ఉన్నటువంటి అనేక మహిమలన్నీ కూడా సర్వేశ్వరుడు కలిగి ఉంటాడు. అవి జీవుని యందు ఉండవు. కనుక జీవుడు ఏంటంటే అవిద్య ఉపాధితో చేరి ఉన్నటువంటి వాడు. ఈ అవిద్య అనేది మలిన సాత్వికమై ఉన్నటువంటి అవిద్య కలిగి ఉన్నటువంటి వారు లోకంలో సకల జీవులు 84 లక్షల రకాలుగా ఏదైతే విశ్వంలో మనం చెప్పుకుంటూ ఉన్నామో కోటానుకోట్లగా అసంఖ్యాకములుగా అనంత కోటి జీవరాశి విశ్వంలో మెలుగుతూ ఉన్నటువంటి విధానము. కనుక ఒక మానవ జన్మ అనేటువంటిదే కొంచెం ఇతర జీవుల కంటే మెరుగ్గా ఉండేటువంటి జన్మ. విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞాన పరిశీలన జ్ఞాన
ఇత్యాదివన్నీ కూడా కొంచెం మెరుగుగా ఉన్నటువంటిది మానవ జన్మ అయితే, మిగతా జీవులన్నీ కూడా ప్రకృతికి బద్ధులై ప్రకృతి ఏ వైపుకు తీసుకుపోతే ఆ వైపు కల్లా పోయేటువంటివిగా ఉంటాయి. కాబట్టి కనుక అన్ని జీవులు కూడా చూసినట్లయితే అవిద్యాబద్ధులై ఉన్నటువంటి జీవులు. అజ్ఞానము, మూలా విద్య, తమస్సు, కారణదేహము అన్నారు. అపరా ప్రకృతి ఈ విధముగా చెప్పిన పేర్లే కాకుండా స్వామివారు కూడా భగవద్గీతలో ఇంకా కొంచెం విశేషముగా జోడిస్తూ మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. శ్రిత అంటే ఆశ్రయించడం, శ్రితః శ్రితౌ శ్రితాః ఆశ్రయించి ఉన్నారు. ఈ విశ్వములో అన్ని జీవులు కూడా ఏ యొక్క ప్రకృతిని ఆశ్రయించి ఉన్నాయి అని చెప్పనంటే రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. రాక్షసి, ఆసురి, మోహిని అని పరమాత్మ అన్నాడు. అవిద్యకు ఆయన పెట్టినటువంటి పేర్లు రాక్షసి అన్నాడు, ఆసురి అన్నాడు, మోహిని సమస్త జీవుల్ని మోహపరిచేటువంటి విధానము. మూలా విద్య అనేటువంటిది సమస్త జీవుల్ని కూడా మోహపరుస్తుంది. వాస్తవములను అవాస్తవములుగా, అవాస్తవములను వాస్తవముగా తెలియజేసే విధానమే అవిద్యా ప్రభావం. అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశ, పంచక్లేశ అని కూడా పతంజలి చెప్పుకొచ్చిన అంశం అది. కనుక ఈ ప్రకారంగా మోహినీం శ్రితాః సమస్త జీవులు కూడా మోహిని సంబంధమై ఉన్నటువంటి మోహ పరవశమును కలగజేసేటువంటిది లోనున్నటువంటి అవిద్య. అందువల్లే విశ్వములో అందరూ కూడా అవాస్తవమగు ఈ జగత్ పదార్థముల యందు వాస్తవము, సత్యము అనేటువంటి భావములు పెంపొందింపజేసుకున్నారు. ఈ నామరూపాత్మకమై గోచరించేటువంటి యొక్క విశ్వమంతా కూడా పరిణామశీలం, మిథ్యా. కనపడుతున్నాయే గాని వాస్తవములు కావు. మరు క్షణములో అవి కనుమరుగైపోతాయి. ఇలాగా మరి ఈ నామరూపములు మధ్యలో గోచరిస్తూ మన కళ్ళ ముందు సాగిపోతూ ఉన్నాయి. ఈ విధముగా ఉన్నటువంటి జగత్ పదార్థముల యందు మనకు సత్యత్వ భావన, ఇవే మన యొక్క జీవితానికి పరమార్థము. ఇవి సంపాదించుకోవడం మన జీవితం యొక్క కర్తవ్యము అని జీవితం అంతయు కూడా మరి ఈ యొక్క అవిద్యా సంబంధమై ఉన్నటువంటి, మాయా సంబంధమై ఉన్నటువంటి కార్యములకు జగత్ పదార్థముల యందు మోహమును చెంది ఉన్నారు. మోహము అని చెప్పనంటే బ్రహ్మము సత్యమై ఉండగా ఆ బ్రహ్మమునందు కల్పనా మాత్రముగా గోచరించేటువంటి ఈ నామరూపముల యందు సత్యత్వ భావన. ఎండమావులు అవి కనపడుతూ ఉన్నాయి. జలం అనేటువంటి విధానముగా భ్రమ చెందాడు. ఆ నీరు సేవించి దప్పికి తీర్చుకునే ఉద్దేశంతో బయలుదేరాడు. ఆ విధముగా పోయి 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 చివరికి పోతూ ఉండగా విషయం అవగాహన అయింది. ఇవి ఎండమావులు, నీరు కాదు. సూర్యకిరణముల చేత పరావర్తనం చెంది అవి మెరుస్తూ ఉన్నాయి. అవి కేవలం ఇసుక తెన్నులు. ఇసుక తెన్నులలో ఆ విధంగా సూర్యకిరణాలు పడి మెరుస్తూ ఉన్నాయనే విషయము గమనించాడు. కాబట్టి ఆ గమనించిన విధానములో అతడు ఆగిపోయాడు. ఎందుకంటే ఎంత లేకపోయినా కానీ మనకు ఆ నీరు అందే అవకాశం లేదు, మన దప్పిక తీరే అవకాశం లేదు అని ఒక వాస్తవిక జ్ఞానాన్ని కలిగి అతడు ఆగిపోయాడు. అదే మార్గంలో ఒక మృగం కూడా వస్తూ ఉన్నది, దానికి దప్పిక కలిగి ఉన్నది. ఎండమావులు చూసింది, నీరుగా భ్రమించింది. ఆ నీరు సేవించే ఉద్దేశంతో బయలుదేరిపోతూ ఉన్నది.
ఎంత లెక్క పోతూ ఉన్నా అవి కూడా ముందుకు సాగిపోతూ ఉన్నాయి. ఆ విధముగా మృగం పోయి పోయి ఆ నీరనే భ్రమతోనే పోయి చివరికి గొంతు ఎండి అసూలు బాసి మరణించినటువంటి వైనం. ఈ ప్రకారముగా కండ్ల కనపడేటువంటివి ఆ ఎండమావులు నీరనే భ్రమ ఏ యొక్క మనుజుడు పొందాడో అతడు వాస్తవమును గమనించి ఆగిపోయాడు. అయితే మృగమో అది నీరే అనే భావనతో పోయి పోయి చివరికి అసూలు బాసి మరణించింది. అట్లాగా బ్రహ్మమునందు కేవలం కల్పన మాత్రముగా భాషించేటువంటి మాయా ప్రభావముతో భాషించేటువంటి ఈ జగద్ వస్తువులు ఇవి కూడా ఎండమావులు కనపడుతున్నాయే కానీ వాస్తవం కాదు. అందువల్ల వీటిని జగత్ పదార్థములు అన్నారు. జా అంటే పుట్టింది, గత్ అనగా పోతుంది. కొద్ది రోజులు అట్లా మెరుస్తుంది, తర్వాత అది కాస్త కనుమరుగైపోతుంది. ఎన్ని పదార్థములు విశ్వంలోకి రాలేదు, కాలగర్భంలో కలిసిపోలేదు. ఎంతమంది మానవులు దేహములు ధరించి విశ్వంలోకి రాలేదు, వారందరూ కాలగర్భంలోకి ప్రవేశించాల. కనుక ఈ విధముగా మన కళ్ళ ముందే అన్ని కదిలిపోతూ ఉన్నాయి, కనుమరుగైపోతూ ఉన్నాయి. ఏవి కూడా ఉండేటువంటి విధానము కాదు. కాబట్టి విషయాన్ని ఎవరు గమనిస్తారు? ఎట్లయితే మనుజుడు ఎండమావుల యొక్క విషయం అవాస్తవమని గమనించాడో ఆ విధముగా తత్వజ్ఞాన అధ్యయనం చేసేటువంటి వారు మాత్రమే వీటి యొక్క వాస్తవిక స్వరూపాన్ని వాళ్ళు గ్రహించగలుగుతారు. తత్వజ్ఞాన అధ్యయనం చేసినటువంటి వారు మాత్రమే ఇవి కేవలము మాయయందు భాషిస్తున్నటువంటి కల్పిత పదార్థములు అన్నారు. కల్పిత పదార్థములు, దీన్నే శంకరాచార్యుల వారు తన అధ్యాస భాష్యంలో చెప్తూ ఇవన్నీ కూడా కల్పిత విశేషణములు అని పేరు పెట్టారు. బ్రహ్మమునందున్నటువంటి అవి వాస్తవిక లక్షణాలు, ఇవి కల్పిత విశేషణములు అన్నారు. విశేషణాలు రెండు రకాలు. బ్రహ్మమునందు ఉన్నటువంటి సత్తు చిత్తు ఆనందాది లక్షణాలు అవి ఎప్పటికీ ఉండే లక్షణాలు. కానీ బ్రహ్మము యొక్క అధిష్టానమును చేసుకుని మాయా కార్యముగా గోచరించేటువంటి జగత్ పదార్థములు ఇవన్నీ కూడా కల్పిత విశేషణములు, వాస్తవములు కావు. కనుక ఈ యొక్క విషయములయందు మానవులు మరి భ్రమ చెందుతున్నటువంటి విధానం ఏంటంటే లోన ఉన్నటువంటి అసంభూతిం అనగా దాని మూలా విద్య అన్నారు. అసంభూతిం అంటే మూలా విద్య. ఆ మూలా విద్య యొక్క సంబంధ అంశాన్ని పరమాత్మ బోధిస్తూ రాక్షసీం ఆసురీం చైవ మోహినీం శ్రుతాః. కాబట్టి అది మోహము అన్నారు. దాని కారణంగానే అసంభూతిం కారణంగానే మూలా విద్య యొక్క అజ్ఞాన కారణంగానే అది మోహపరుస్తూ ఉన్నది. అందరూ కూడా మోహితులయ్యే ఉన్నారు. లోకంలో అందరూ కూడా మోహమునందే మునిగి ఉన్నారు. ఈ మోహం అనేది తొలగిపోవాలంటే యథార్థ జ్ఞానాన్ని పొందాలి. యథార్థ జ్ఞానం అని చెప్పనంటే స్వరూప స్థితి, దాన్ని యోగ సమాధి అన్నారు. అది చాలా మంచి ఉన్నతమై ఉన్నటువంటి స్థితి. తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు, జ్ఞానులు నిరంతరముగా దాని యందు వాళ్ళు నిలిచి ఉన్నటువంటి స్థితి. కనుక వారికి అర్థమవుతుందని చెప్పిన పరమాత్మ భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్పిన మాట, నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోః అపి దృష్టవంతః తు అనయోః తత్వదర్శిభిః. పరమాత్మ అంటున్నమాట తత్వదర్శిభిః, తత్వజ్ఞానాన్ని పొంది ఉన్నటువంటి వారు చెప్పే మాట ఏంటంటే నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః.
అసతః లేని దానికి భావ ఉనికి నవిద్యతే లేదు. స్వతః ఉన్నటువంటి బ్రహ్మమునకు అభావ లేమి నవిద్యతే లేదు. ఈ రెండింటి యొక్క అంశాలను చక్కగా తత్వదర్శిభి బ్రహ్మజ్ఞానులు మాత్రమే దర్శించగలిగి ఉన్నారు. ఉన్న బ్రహ్మమునకు లేమి లేదు, లేని జగత్తుకి ఉనికి లేదు. ఇది తత్వవేత్తల భావన. కాబట్టి ఆ ప్రకారముగా లోకంలో మానవులందరూ కూడా దర్శించేటువంటిది. దాని వెంబడి పరుగులు తీస్తూ ఉన్నారు. దాన్ని పొందటానికి జీవితం అంతయో కూడా ఖర్చు పెడుతూ ఉన్నారు. వాటి కోసంగా అహర్నిశములు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిత్యమై, శుద్ధమై, శాశ్వతమై, అఖండమై, అనంతమై ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మం నీలో ఉన్నది. ఆ నీలో ఉన్న చేతనమును పొందేటువంటి యొక్క మార్గముగా ప్రయత్నం చేయకుండా ఈ కాలమునకు కాలగమనములో ప్రయాణం చేస్తున్నటువంటి నామరూపాత్మిక వస్తువుల యందు మోహభావాన్ని చెంది అవి వాస్తవములు, అవి సత్యములు, అవి నా యొక్క ప్రాపర్టీ, నా యొక్క సంపదలు అనేటువంటి విధానముగా వాటి యందు మనసు లగ్నం చేశాడు. కాబట్టి పరమాత్మ అంశాన్ని చెప్తూ మోహినీం శ్రుతాహ అన్నారు. రాక్షసీం, ఆసురీం అని కూడా పరమాత్మ పేరు పెట్టాడు. రాక్షసీం అన్నారు. ఆ మూలా విద్య అనేటువంటిది చాలా మందిలో అసుర స్వభావాన్ని రేకెత్తింపజేస్తూ ఉన్నది. కొంతమందిలో బాగా ప్రగాఢముగా ఘనీభవించి ఉన్నటువంటి కరుడు గట్టి ఉన్నటువంటి అవిద్య, అజ్ఞానం, వాళ్ళలో నిర్దాక్షిణ్యమే ఉంటుంది, దయాదాక్షిణ్యములే ఉండవు. కరుడు గట్టి ఉన్నటువంటి ఉగ్రవాదులు అని చెప్పి అంటూ ఉంటాం మనం. కనుక ఎంతోమందిని వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వధించే విధానంగా చేస్తూ ఉంటారు. వాళ్ళకు పాపపుణ్యాల యొక్క సంబంధమై ఉన్న ప్రసక్తి లేదు. క్రూర స్వభావముతో ప్రవర్తించే విధానము లోకంలో మనం చాలామందిలో చూస్తూ ఉంటాం. ఎంత దారుణంగా ప్రవర్తిస్తారు అంటే దయాదాక్షిణ్యమే లేకుండా ఇతర జీవులను వధించటం అనేటువంటిది, ఇతరులను బాధించటం, ఇతరులను మానసికంగా హింసించటం, వాళ్ళకి ఎలాంటి పాప సంబంధమై ఉన్న భీతే ఉండదు. అది కరుడు గట్టి ఉన్నటువంటి అవిద్య, లోన ఉన్నటువంటి అవిద్య, దారుణ గాఢాంధకారం అన్నారు, అజ్ఞానాంధకారం. జండిపడి బుద్ధిలో విలినిండి దట్టమైనట్టి అజ్ఞానతమము తెగుని. కొంతమందిలో కొంత సరళంగా ఉంటుంది, కొంతమందిలో బాగా తమస్సు బాగా ఘనీభవించి గడ్డగట్టుకుని ఉన్నటువంటి వాళ్ళైతే ఇక వాళ్ళు ఎలాంటి దయాదాక్షిణ్యం కలిగి ఉండరు. ఎంతటి వారిని కూడా వారు హింసించడానికి సిద్ధపడే పరిస్థితి ఉంటుంది. దీని పరమాత్మ గీతలో రాక్షసీం అనేటువంటి చెప్పాడు. కనుక వాళ్ళ స్వభావాలతో ప్రవర్తిస్తూ ఉంటారు. రాక్షసీం, ఆసురీం, కనుక అసుర సంబంధం ఈ ప్రకారంగా ఉన్నటువంటి లోనున్నటువంటి అవిద్య అనేటువంటి భాగానికి అది మలిన సాత్వికమై ఉన్నది కాబట్టి దానికి ఎలాంటి మహిమలు ఉండవు. అందువల్ల అసంభూతిం అనే పదం పెట్టాడు ఇక్కడ. అసంభూతి నా భూతి, అసంభూతి. అందం తమః ప్రవిశంతి ఏ అసంభూతిం ఉపాసతే. కనుక ఈ ప్రకారముగా ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి భావాన్ని పొంది అవిద్య అనేటువంటి దాన్ని పెంపొందింపజేసుకుని ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా అంధత్వంలోకి, అనగా మరి ఈ భవసాగరంలోకి పోవటమే అంధత్వం. అందం తమః ప్రవిశంతి. ఎంత అజ్ఞానం పెరుగుతూ ఉంటుందో, ఎంతెంత అవిద్య పెరుగుతూ ఉంటుందో, అవిద్య పెరిగే కొద్దీ ఇక వాళ్ళు మానవ జన్మకు వచ్చే విధానం అనేది తక్కువ. ఇక ఇతర జీవుల యొక్క శరీరాలలోకి వెళ్ళిపోయే పరిస్థితే ఏర్పడుతుంది అని చెప్తూ అసంభూతిం అనే పదం వాడటంలో గల ఉద్దేశం ఏంటంటే
సంభూతి, భూతి అంటే ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి మహిమలు. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమతోర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజ అంశ సంభవం. ఇవన్నీ కూడా ఈశ్వరుని యందు ఉండేటువంటివి కాబట్టి జీవుడి యొక్క విషయం చెబుతూ అసంభూతిం అనే పదం వాడారు. అజ్ఞానాత్మికము, అది మోహితము, అది రాక్షసి, ఆసురి అని పరమాత్మ చెప్పిన మాట. అలాంటి యొక్క పరిస్థితులకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇంకా అంధత్వంలో పోవటమే జరుగుతుందనేటువంటి మాట చెప్పినటువంటి అంశము. తతః భూయః యవతే తమః ఏ ఉ సంభూత్యామృతాః. సంభూత్యామృతాః, సంభూతి యందు రతాః, ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారు తతః భూయః యవతే తమః, ఆ పైవారి కంటే ఇంకా అంతకంటే మిక్కుటమై ఉన్నటువంటి అంధత్వంలోకి పోవడం అనేటువంటి జరుగుతుంది అన్నారు. ఇంకా మిక్కుటమై ఉన్నటువంటి అంధత్వంలోకి పోతారు. సంభూతిం రతాః, సంభూత్యాం రతాః, ఈ సంభూతి యందు రతాః, ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారు. అనగా చాలామంది ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యొక్క మహిమలను పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నం చేసే విధానంలో పరమాత్మ గీతలో మాట్లాడతారు. బహవః జ్ఞాన తపసా పూతా మద్భావం ఆగతాః. బహవః అనేక మంది జ్ఞాన తపస్సు చేత మద్భావం ఆగతాః, ఈశ్వర అంశాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. జ్ఞాన తపస్సు అని చెప్పి అంటారు. మహాత్ములు, యోగులు, యాజ్ఞవల్కి, వశిష్ఠుడు, జమదగ్ని, ఆనాటి కాలంలో మహాత్ములు, ఈనాటి కాలంలో వివేకానంద, రామతీర్థ, తోతాపురి, పరమహంస, యాజ్ఞవల్, ఈ మలయాళ స్వాములు, లక్ష్మణార్యులు ఇత్యాది వాళ్ళందరూ కూడా చూసినట్లయితే వీరు మరి పరమాత్మ యొక్క భావన, ఈశ్వర భావన పొందినటువంటిది. ఈశ్వరాంశమును వాళ్ళు ధ్యానము ద్వారా పొందుతూ ఉన్నారు. దాన్ని పరమాత్మ గీతలో జ్ఞాన తపస అన్నాడు. జ్ఞాన తపస్సు చేసేటువంటి వారికి ఈశ్వర తత్వం వస్తుంది, వాళ్ళకి ఈశ్వరాంశం వస్తుంది. ఈశ్వర సంబంధమై ఉన్న మహిమలు కొన్ని వస్తాయి వాళ్ళకి. వాటిని వాళ్ళు లోకహితార్థమై సమస్త మానవులు సుఖపడే విధానముగా, సమస్త మానవులకు మేలు చేసే విధానముగా ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి మహిమలు వాళ్ళకి ప్రాప్తించినప్పుడు వాటిని లోకహితార్థమై వాటిని వినియోగించటం అనేటువంటిది ఉంటుంది. అది ఎంతోమంది మహానుభావులు ఇలాంటి ఈశ్వర సంబంధమై ఉన్న సంభూతిం అనగా భూతి, ఐశ్వర్యము, కాంతి, మహిమ, అణిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం అన్నట్లుగా అలాంటి ఇత్యాది మహిమలన్నీ కూడా ఇది ఈశ్వరుని సన్నిధిలో ఉంటాయి. జీవుని వద్ద ఉండవు కాబట్టి అసంభూతిం అనే పదం వాడటం జరిగింది. జీవుని వద్ద మాత్రం ఇవన్నీ ఉన్నట్లయితే లోకంలో చాలామంది ప్రమాదంలో పడే పరిస్థితి ఉన్నది. అందువల్ల మలిన సాత్వికమై ఉన్నటువంటి అవిద్యతో చేరి ఉన్నటువంటి జీవులకు ఈశ్వరుడు తనలో ఉన్నటువంటి ఆ మహిమాన్వితమై ఉన్నటువంటి అంశాలని వాళ్లకు ప్రసాదించాడు. వాళ్ళ జీవనానికి ఎంతవరకు ఏం కావాల్సి ఉంటుందో అంతవరకే ఇస్తాడే తప్ప ఇంకా విశేషముగా ఉన్నటువంటి ఏ మహిమలైతే ఉన్నాయో అవి జీవులకు ప్రసాదింపబడేవిగా ఉండవు. జీవనానికి యోగ్యమై ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో ప్రాప్తించినటువంటివే. మనకు ఎన్నటువంటి యొక్క ఇంద్రియములు చూపు, అది దృశ్య గ్రహణ శక్తి అన్నారు, శ్రవణ గ్రహణ శక్తి,
గంధగ్రహణ శక్తి, రసగ్రహణ శక్తి, యోని శక్తులే. ఇవి ఎంతవరకు ఉంటాయి అని చెప్పనంటే, ఎంతవరకు అతనికి వ్యవహారానికి చాలినంత కావలసి ఉంటుందో అంతవరకే ఈశ్వరుడు ఇస్తాడు. కొంతమంది ఎక్కడో ఉన్నటువంటివి కూడా చూడగలిగే విధానం మనం చూస్తూ ఉంటాం పురాణాలలో. మహాత్ముల ఆశ్రమంలో ఉండే వారి దివ్య దృష్టితో ఎక్కడెక్కడో ఏం జరగబోతుందో కూడా చూడగలిగే విధానం చూస్తాం కదా, పురాణాలలో వస్తూ ఉంటాయి. వేదవ్యాసుల వారు కురుక్షేత్ర సంగ్రామం ఆరంభం కావటానికి ముందు ఆస్థనకు వచ్చాడు. ధృతరాష్ట్ర, కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం కాబోతూ ఉన్నది, దానిని నువ్వు చూసే ఉద్దేశం ఉన్నట్లయితే నీకు నేను ఆ చూడగలిగేటువంటి దివ్య శక్తులు నీకు ప్రసాదిస్తాను అన్నాడు వేదవ్యాసుల వారు. కానీ ధృతరాష్ట్రుడు దానికి ఆయన అంగీకరించలేదు. అందరూ దాయాదులు, నా కళ్ళ ముందు పుట్టినటువంటి వారు, ఎందుకంటే నా యొక్క సమ్ముఖాన సంచరించేటువంటి వారు. వీళ్ళందరూ ఈనాడు కురుక్షేత్ర సంగ్రామంలో కత్తులు దూసుకుని ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడ్డటువంటి పరిస్థితి. ఆ బంధువులు ఆ విధంగా చంపుకుంటూ ఉంటే నా కళ్ళతో చూడగలిగే శక్తి నాకు వద్దన్నాడు. సరే, వీళ్ళని చూసేటువంటి యొక్క ఉద్దేశం లేకపోయినట్లయితే నీ వద్ద ఉన్నటువంటి సంజయునికి నేను ఈ యొక్క శక్తిని ప్రసాదిస్తాను. ఆయన ఏం జరుగుతుందో కురుక్షేత్ర సంగ్రామంలో అవన్నీ కూడా ఆయన దివ్య దృష్టితో చూసి నీకు అవన్నీ కూడా తెలియజేస్తాడు అని చెప్తాడు. దానికి ధృతరాష్ట్రుడు కూడా అంగీకరిస్తాడు. అట్లాగే స్వామి ఏం జరుగుతుందో చెప్పానండి వింటా అన్నాడు. కాబట్టి ఆ దివ్య శక్తిని వేదవ్యాసుల వారు సంజయునికి ప్రసాదిస్తాడు. తత్కారణంగానే ఆ కురుక్షేత్ర సంగ్రామంలో జరిగేటువంటివన్నీ కూడా ఆయన చూడగలుగుతాడు. అందరినీ చూస్తాడు. అందరి యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయో, వాళ్ళు ఏ ఏ బాణాలు ప్రయోగం చేస్తున్నారు, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు, అన్నీ తెలుస్తూ ఉంటాయి ఆయనకి. ఆ ప్రకారముగా యుద్ధరంగములో ఆయన జరిగేటువంటివన్నీ కూడా తన దివ్య దృష్టితో చూసి భీష్ముడు పడిపోయాడు, అంపశయ్య మీద ఒరిగిపోయాడు అన్నటువంటి ఆ విషయాన్ని చూసి వచ్చి, ధృతరాష్ట్ర మహారాజా, మన కురువృద్ధుడు పితామహుడు గాంగేయుడు అంపశయ్య మీద ఒరిగిపోయాడు అనేటువంటి మాట చెప్పినప్పుడు, కిం అకుర్వత సంజయ, అసలు ఏం జరిగిందని చెప్పి అడుగుతాడు. భీష్ముడు ఒరిగిపోయిన తర్వాత అప్పుడు సంజయుడు చెప్పినటువంటి మాటకి ధృతరాష్ట్రుడు ప్రశ్న వేస్తాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిం అకుర్వత, అసలు ఏం జరిగింది అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా ఈ ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి ఆ దివ్యత్వములు ఒక ప్రయోజనాత్మకముగా ఉన్నటువంటి విధానాలుగా యోగులు వినియోగింపజేసే విధానం అనేది మనకి పురాణాలలో కనపడుతూ ఉంటాయి. అట్లా సర్వేశ్వరుడు కూడా ఆ దివ్య శక్తిని తన తల్లికి ప్రసాదించి తన యొక్క మహిమను ఆమెకి చూపిస్తాడు. అర్జునునికి కూడా దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగం ఐశ్వర్యం, నా యొక్క ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి ఏ మహిమాన్వితమై ఉన్నటువంటిది ఉన్నదో అది నువ్వు దర్శించు అని చెప్పని, నీవు చర్మ చక్షువులతో చూడగలిగే శక్తి నీకు లేదు కాబట్టి నీకు ఆ చూడగలిగేటువంటి దివ్య చక్షువుని ప్రసాదిస్తున్నాను అని చెప్పని పరమాత్మ అర్జునులకి సమర్పించి ఆయన తన యొక్క విశ్వరూప దివ్య మహిమను ఆయన చూపిస్తాడు. ఇదంతా కూడా ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి అంశము. తపో సంపన్నులై ఉన్నటువంటి వారు వాళ్ళకి కలిగి ఉంటుంది. సాక్షాత్ పరమశివుడై ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఆయన ఈశ్వరుని యొక్క అంశ, ఈశ్వరుని యొక్క స్వరూపం. ఈశ్వరుడే ఆ రూపకంగా వచ్చిన విధానం మన భగవద్గీతలో స్వామివారి స్వయంగా చెప్పుకున్నాడు.
అజోపి సన్వ్యయాత్మ భూతానాం ఈశ్వరః అపి సన్. ఈశ్వరః అపి, నేను ఈశ్వరుణ్ణి అన్నాడు. నాకు పుట్టుక లేదు. అజహ అపి, నాకు పుట్టుకయే లేదు అన్నాడు. అయితే ఒక కార్యార్థమై ధర్మ సంస్థాపనార్థమై రూపరహితమై ఉన్నటువంటి నేను, పుట్టుక రహితమై ఉన్నటువంటి నేను స్వమాయయా సంభవామి, మాయను ఆసరాగా చేసుకుని లోకంలోకి వస్తున్నా అన్నాడు. కాబట్టి ఆయన సర్వేశ్వరుడు. ఈశ్వరుడే ఆ విధంగా దేహం తీసుకోవటం, దాని అవతారము అని చెప్పని అంటారు. అట్లా సర్వేశ్వరుడు ఎప్పుడెప్పుడు ఏ సందర్భం అనేటువంటిది ఉంటుందో సందర్భానుగుణ్యముగా ఆయన ఆ ప్రకారంగా అప్పుడప్పుడు ఆయా దేహాలను తీసుకుని లోకంలోకి రావటం జరుగుతూ ఉంటుంది. అట్లా వచ్చినటువంటివి మనం అవతారములుగా చెబుతాం. అట్లా శంకరాచార్యుల వారు కూడా ఒక అవతారమే. ఎందుకంటే ఆ కాలానికి మరి ఏ యొక్క అవైదికం పెరిగిపోయిందో అటు అవైదికమును తొలగింపజేసి మళ్ళా వైదికమును స్థాపింపజేసుకోవడానికి ఈశ్వరుడే రావాల్సి వచ్చింది. కనుక ఈశ్వరుని యొక్క సాక్షాత్ పరమశివావతారమే శంకరులు అని చెప్పని అంటారు. ఆయన లోకానికి చక్కటి అద్వైత జ్ఞానాన్ని ప్రసాదించే విధానముగా ఆ సర్వేశ్వరుడే ఆరూపకంగా వచ్చాడు. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమతుర్జితమేవ తత్తేవావగచ్చత్వం మమ తేజ అంశ సంభవం, మమ తేజ నా తేజస్సు అని పరమాత్మ అంటాడు. కాబట్టి ఆ ప్రకారముగా మరి సర్వేశ్వరుడు మరి సంజయునికి దివ్య చక్షువులు ప్రసాదించి తన కురుక్షేత్ర సంగ్రామం యొక్క మరి అర్జునుడు ప్రసాదించి విశ్వరూపాన్ని దర్శింపజేసిన విధానము, తల్లికి ఆ ప్రకారంగా దివ్యత్వమును ప్రసాదించి తన యొక్క విశ్వరూపాన్ని చూసేటువంటి విధానము, అట్లనే వేదవ్యాసుల వారు సంజయునికి అలాంటి దృష్టి ప్రసాదించి మరి ఆ యొక్క కురుక్షేత్ర సంగ్రామం చూసే విధానం ఆయన ప్రసాదించిన విధానము. ఇట్లాగా చూసినట్లయితే మరి సాక్షాత్తు పరమశివుడై పరమశివావతారమై ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ అటు ఈశ్వరాంశను పొంది ఉన్నటువంటి వేదవ్యాసుల వారు. అందుకే మీకు భగవద్గీత 10వ అధ్యాయంలో మరి మునీనామప్యహం వ్యాసః అని చెప్పని అంటాడు. ఆ దివ్యత్వం ఆయనలో ఉంది కాబట్టి ఈశ్వరాంశ ఉంది కనుక మునీనామప్యహం వ్యాసః, మునులలో వ్యాసుడు నేను అని చెప్పి అన్నాడు. అది ప్రహ్లాదశ్చాశ్వ దైత్యానాం రాక్షసులలో ప్రహ్లాద చ అహం, ప్రహ్లాదుడు నా యొక్క విభూతి, నా యొక్క మహిమాన్వితము అన్నాడు. ఆయన కూడా ఎంతో ఈశ్వరాంశ కలిగి ఉన్నటువంటి విధానం. అటు ఈశ్వరాంశ కలిగి ఉన్న విధానం కాబట్టి హిరణ్యకశిపుడు ఎన్ని మారణోపాయాలు చేసినా కానీ అవేవి కూడా ఆయన యందు వర్తింపబడలేదు. ఎందుకంటే ఆయనలో ఈశ్వరుడు నివసిస్తున్నాడు. అగ్నిలో పడవేశాడు, కాలలేదు. సముద్రంలో తోశాడు, మరణించలేదు. పర్వత శిఖరాల నుంచి కింద పడేశాడు, ఏమీ కాల. విషం తాగింపజేశాడు, ఏమీ కాల. ముంచితి వార్ధులన్ గదలమొత్తితి శైలతటంబులందు ద్రవ్యించితి పెక్కుపాట్లు నలయించితి చావడిదేమి చిత్రమో అని ఆశ్చర్యపోయాడు హిరణ్యకశిపుడు. ఎన్ని మారణోపాయ సంబంధమై ఉన్నటువంటివి చేసినా కానీ ఆయనకి ఎలాంటి యొక్క విధానం రాకపోవడం కారణం ఏంటంటే ఆయనలో ఈశ్వరుడు నివసిస్తూ ఉన్నాడు, ఈశ్వరాంశతో పూర్ణముగా ఉన్నాడు. కాబట్టి ప్రకారముగా ఈశ్వరుని యొక్క మహిమ అనేటువంటి అంశము అలాంటివి ఆ కాలంలో ఎంతోమంది తపస్సు ద్వారా సాధించినటువంటి విధానము. బహవః జ్ఞాన తపసా పూతామద్భావం ఆగతాః. బహవః అనేక మంది జ్ఞాన తపస అన్నాడు. జ్ఞాన తపస్సు ద్వారా మత్తు నా యొక్క మహిమ, నా యొక్క గొప్పతనం, నా యొక్క ఐశ్వర్యం, నా యొక్క విభూతి ఇవన్నీ కూడా ఆగతాః పొందిరి అన్నాడు. అయితే కొంతమంది అదే తపస్సు ద్వారా ఎంతో కాలం తపస్సు చేసి వాళ్ళు కూడా కొన్ని దివ్యత్వములు సాధించారు.
ఇక్కడేమో స్వామివారు జ్ఞాన తపస అనే పేరు పెట్టాడు. జ్ఞాన తపస అని చెప్పి అన్నప్పుడు అర్ధవాదం ప్రకారంగా అజ్ఞాన తపస అనేవి కూడా ఉన్నటువంటి ఈ యొక్క అంశమే. అజ్ఞాన తపస్సులు అనేటువంటి ఉన్నాయి కాబట్టి ఇక్కడ పరమాత్మ జ్ఞాన తపస అనేటువంటి విషయముగా చెప్పటం జరిగింది. కాబట్టి జ్ఞాన తపస్సు అని చెప్పి అంటే బ్రహ్మము యొక్క జ్ఞానమును పొందే ఉద్దేశం, బ్రహ్మైక్య భావన, మోక్ష భావన పొందేటువంటి ఉద్దేశముతో ఉండి చేసేటువంటి నివృత్తి మార్గ సంబంధ అంశమే జ్ఞాన తపస్సు. బహవహ అనేక మంది ఆ కాలంలో యాజ్ఞవల్కి, వశిష్ఠుడు, యమదగ్ని ఎంతోమంది పొంది అందరూ కూడా ఈశ్వరుని యొక్క సంబంధమై ఉన్నటువంటి దివ్యత్వమును పొందారు. వారు దివ్య మహిమలు కూడా ఎంతోమంది చూపించారు. అయితే రెండో వర్గం ఏంటని చెప్పానంటే బహవహ అజ్ఞాన తపస. అజ్ఞాన తపస్సు అనేటువంటి దాని ద్వారా మరి వీళ్ళు కూడా కొన్ని దేవతలను మెప్పించి ఆ దేవత అనుగ్రహముతో ఈ మహిమల్ అనేటువంటి వాటిలను పొందటం. ప్రధానంగా ఈ రాక్షసులు అనబడేటువంటి వారు మరి తమో సంబంధ గుణం కలిగి బ్రహ్మదేవులను వారిని ఉద్దేశించి తపస్సు చేస్తారు. తపస్సు చేసి వారు వరాలుగా ఆ ఈశ్వర మహిమను వాళ్ళు పొందినటువంటి విధానం. ఆ విధం చూసినట్లయితే మరి ఎంతోమంది దాంట్లో ఆ విధముగా ఉన్నారు. ఆ కాలంలో హిరణ్యకశిపుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు వీళ్ళందరూ కూడా మరి ఎంతో మహిమను పొంది ఉన్నటువంటి విధానము కనుక ఆ మహిమలన్నీ కూడా వారు కూడా తపస్సు ద్వారానే సాధించినటువంటివే. తపస్సు ద్వారా అని చెప్పారంటే అజ్ఞాన సంబంధమై ఉన్న తపస్సు, జ్ఞాన సంబంధమై ఉన్న తపస్సు ఏమో మనస్సును నివృత్తి మార్గంలో ప్రయాణం చేయించి బ్రహ్మము యొక్క స్వరూప భావన పొందే విధానముగా పోయినటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞాన తపస్సు ద్వారా పవిత్రులై ఈశ్వరుని యొక్క భావము పొంది దివ్యత్వమును పొంది బ్రహ్మములో లీనమయ్యారు వాళ్ళు. మరి మిగతా తామసిక సంబంధమై ఉన్నటువంటి తామసికులు మరి తమస్సుని ప్రధానంగా పెట్టుకుని వాళ్ళు కూడా తపస్సును శీలించి వాళ్ళు గొప్ప గొప్ప ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి మహిమలు పొందారు. ఆ మహిమలు పొంది వాళ్ళు మరి చక్కగా ఉన్నారా అని చెప్పారంటే అవన్నిటినీ కూడా దుర్వినియోగం చేశారు. ఇతరులని వేధించడము, బాధించడము, హింసించడం లాంటి విధానాలని వాళ్ళు కొనసాగించడం చేత పరమశివుడు వాళ్ళని సంహరించాడు. నిర్దాక్షిణ్యంగా సంహరించిన విధానం మనం చూసినట్లయితే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా బహవహ జ్ఞాన తపస, బహవహ అనేక మంది జ్ఞాన తపస అని పరమాత్మ చెప్పాడు. ఆ జ్ఞాన తపస్సు ద్వారా పునీతులై ఉన్నటువంటి యొక్క ఎంతోమంది మహాత్ములు, సాధువులందరూ కూడా ఈశ్వరానుగ్రహానికి పాత్రులై లోక హితార్థముగా ఈశ్వరుని యొక్క సంపదను వినియోగించారు. అలాగా లోక హితార్థముగా ఏ యొక్క సర్వేశ్వరుడు లోకహితమై ఆయన చేసే విధానం ఉంటుందో అలాంటి ఆ యొక్క ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి మహిమను పొంది వారు కూడా లోకానికి హితముగా ప్రవర్తించారు. కాబట్టి వారిని ఈశ్వరుడు అనుగ్రహించి వారికి స్వరూప భావన పొందింపజేశాడు. అయితే మిగతా తామసికులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తపస్సును ఆచరించి వారు కామ్య భావన కలిగి మరి ఆ విధంగా తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి బ్రహ్మదేవుని ద్వారా వరముల రూపముగా వాళ్ళు బడసి లోకాలను బాధించేటువంటి విధానముగా చేస్తే సర్వేశ్వరుడు తన యొక్క మహిమలను పొంది ఉన్నటువంటి వారు దుర్వినియోగం చేసే విధానముగా వాళ్ళు ఎప్పుడైతే అలాంటి మార్గంలో ప్రయాణం చేశారో వారినందరినీ కూడా స్వామివారు సంహరించిన విధానం పురాణాలలో వస్తాయి. పౌండ్రక వాసుదేవుడు వాడు కూడా గొప్ప తపస్సు చేసే గొప్ప మహిమలు పొందాడు. కనుక మహిమలు పొందినటువంటివన్నీ కూడా ఈశ్వరుని యొక్క సంపద.
యద్యద్విభూతి మత్సత్వం శ్రీమతూర్జితమేవ వా తత్తేవ అవగచ్చత్వం మమ తేజ నా యొక్క సంబంధమై ఉన్నటువంటివి ఆ మహిమలన్నీ కూడా జీవుని యందు ఏ మహిమలు లేవనేటువంటి విషయం ఇక్కడ అసంభూతిం అన్న పదం తెలియజేస్తూ ఉన్నది. వాస్తవికంగా అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి జీవునికి మాత్రం ఈ మహిమలు అనేటువంటివి ప్రాప్తించే విధానంగా లేవు. దాది కేవలం ఒక తమస్సు, మోహిని, రాక్షసి అనే పేర్లుగా స్వామి చెప్పాడు. అయితే కొంతమంది ఏంటంటే దేవతల్ని ఉద్దేశించి తపస్సు చేసి వారి ద్వారా ఆ ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి మహిమలు పొందటం లాంటిది మనం పురాణాలలో చూస్తూ ఉంటాము. పౌండ్రక వాసుదేవుడు వాడు చాలా గొప్ప మహిమలు మనకు భాగవతంలో చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమాలలో చూస్తే పౌండ్రక వాసుదేవుడిని మీకు అర్థం కాడు. భాగవతంలో పోండి, భాగవతంలో ఎంత మహిమాన్వితమై ఉన్నాడో మీకు అర్థమవుతుంది. కృష్ణ పరమాత్మకు వర్తమానం పంపాడు. ఏ కృష్ణ, వాసుదేవ అనేటువంటి పదం నాది కనుక నేనే వాసుదేవుణ్ణి, అందువల్ల నీ యొక్క నామం మార్చుకో, వాసుదేవుడుగా నువ్వు పిలిపించుకునే విధానం పెట్టుకోమాక అని చెప్పని కృష్ణ పరమాత్మకు వర్తమానం పంపాడు. అది విన్నటువంటి కృష్ణుడు నేరుగా బయలుదేరి వచ్చాడు. ఆ వచ్చిన విధానములో పౌండ్రక వాసుదేవునికి ఇద్దరికి జరిగేటువంటి యొక్క యుద్ధం అత్యద్భుతముగా మీకు భాగవతంలో వస్తుంది. దశమ స్కంధంలో చూడండి ఎంత అద్భుతంగా వాడు మాయలు కమ్మి కృష్ణ పరమాత్మతో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం చేసే విధానములు ఎన్నో మాయలు వాడు ప్రదర్శింపజేస్తాడు. ఒక విధానములో వాసుదేవుడిని తీసుకువచ్చి వినివీధిలో ఆయన శిరస్సును ఖండించి పడేస్తాడు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి కృష్ణ పరమాత్మ ఖిన్నుడయ్యాడు. తన తండ్రినే చంపుతాడా అనే విషయముగా ఆయన గారు కొంత మనస్సు లోపల వేదన చెందుతాడు, బాధ కలుగుతుంది. మళ్ళీ ఎంబడే తెప్పరిల్లుకొని ఇది కేవలం పౌండ్రక వాసుదేవుని యొక్క మాయ, తన తండ్రి క్షేమంగా ఉన్నాడు అని చెప్పి అనుకుంటాడు. ఇట్లాగా ఎన్నో మాయలు పన్ని కృష్ణ పరమాత్మను కూడా చాలా ఇబ్బంది పెడతాడు పౌండ్రక వాసుదేవుడు. చివరికి పరమాత్మ యొక్క చేతిలో సుదర్శన చక్రముతో నిహతుడవుతాడు పౌండ్రక వాసుదేవుడు. కనుక ఆయన కూడా చాలా మహిమలను సంపాదించాడు. మహిమలు అని చెప్పనంటే అవన్నీ కూడా ఈశ్వరుని యొక్క సంపదగా మనం గ్రహించాల్సి ఉంటుంది. కనుక జీవుని యందు అసంభూతిం ఎలాంటి మహిమలు ఉండే విధానము లేదు. అయితే వీళ్ళు జ్ఞాన తపస్సు చేత ఋషులు, మహాత్ములు, యోగులు ఈశ్వర సంపదను పొందితే వీళ్ళు అజ్ఞాన తపస్సు ద్వారా బ్రహ్మదేవాదులను గురించి తపస్చేసి వారి యొక్క అనుగ్రహముతో మహిమలు పొందినటువంటి విధానము. ఏవైనా మహిమలు అనబడేటువంటి ఉన్నాయి అని చెప్పనంటే అవన్నీ కూడా భూతిం ఈశ్వరుని యొక్క సంబంధమై ఉన్న విభూతి. అయితే ఇక్కడ రెండు అంశాలు చెప్పుకున్నాం మనము. ఒకటి మహాత్ముల జ్ఞాన తపస్సు ద్వారా ఈశ్వరాంశను పొందిన విధానం ఒక అంశమైతే, అజ్ఞాన తపస్సు ద్వారా బ్రహ్మాదులను మెప్పించి వాళ్ళ ద్వారా పొందినటువంటి మహిమలు ఇవైతే, మరికొన్ని అయితే మనం ఏ యొక్క మహాత్ముల తపస్సు ద్వారా ఏ యొక్క ఈశ్వర సంబంధమై ఉన్న మహిమలు పొందారో వారు వేదవ్యాసులు లాంటి వారు సంజయుడికి దివ్య దృష్టిని ప్రసాదించినట్లుగా కృష్ణ పరమాత్మ తన తల్లికి అర్జునుడికి దివ్య దృష్టి ప్రసాదించి ఆ యొక్క మహిమను చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుచేత ఈ ప్రకారముగా ఎవరైతే ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి మహిమలను పొంది లోక కళ్యాణార్థము కాకుండా, లోక హితార్థము కాకుండా, లోకాలను బాధించేవి, హింసించేవిగా వినియోగింపజేసినటువంటి వారిని స్వయంగా స్వామివారు వచ్చి వారిని తెగటార్చాడు. దాంట్లో భాగమే పౌండ్రక వాసుదేవుడు. చాలా మహిమలు కలిగి ఉన్నటువంటి వాడు. కనుక అలాంటివి పొందినప్పుడు ఏమవుతుందని చెప్పారంటే వాళ్ళు అహంకారులై, తామసికులై వాటిని దుర్వినియోగం చేసే విధానముగా ఉంటారు. అదే మహాత్ముల విషయం అయినట్లయితే
బహవః జ్ఞాన తపసా పూత, మద్భావం, పూత అంటే పవిత్రత. వారు జ్ఞాన తపస్సు చేత పూత పవిత్రులై నా యొక్క భావమును పొందేవారు, నా యొక్క మహిమను పొందారు. కాబట్టి వారు మరి జ్ఞాన తపస్సు చేసిన వాళ్ళు కనుక నా యొక్క ఐశ్వర్యాన్ని పొందినప్పటికీ కూడా వాళ్ళు లోకానికి హితకార్యముగా ఉంటారే తప్ప అది వాటిని దుర్వినియోగం చేసే విధానముగా వాళ్ళు ఉండరు. అందువల్లే మహిమలు అనేటువంటివి ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి ఐశ్వర్యము. మరి లోకంలో ఎంతోమంది మహాత్ములు మనం దర్శిస్తాం పొందినట్లుగా. ఇప్పుడు మన హయాములో చూసినట్లయితే షిరిడి సాయిబాబా వారు కూడా ఆ తపస్సు ద్వారా, జ్ఞాన తపస్సు అని చెప్పినట్లుగా ఆయన నిశ్చల సమాధిలో యోగ సమాధి ద్వారా ఏ మహిమను పొందాడో అవన్నీ కూడా ఆయన గారు లోక హితార్థమై, ఆర్తుల రక్షణార్థమై, ఇతరులు బాధపడుతూ ఉంటే, ఇతరులు దుఃఖపడుతూ ఉంటే వారిని కాపాడటానికి అవన్నీ వినియోగింపజేయటం కారణముగా అలాంటి విధానములో సర్వేశ్వరుని యొక్క అనుగ్రహానికి వాళ్ళు పాత్రలు అవుతారు. అట్లనే మనం పుట్టపర్తి సాయిబాబా విషయంలో కూడా ఆయన కొన్ని ఇలాంటి ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి మహిమలను వినియోగింపజేయటం, వాటి చేత ఎంతోమంది ప్రభావితులై ఆయనకు భక్తులు కావటం, వారి ద్వారా వచ్చేటువంటి వనరులు లోకానికి చక్కగా మంచి కార్యములుగా వినియోగింపజేయటం మనం చూస్తాము, ఆ కాలంలో చూసాము. ఇది మహాత్ములు చేసేటువంటి జ్ఞాన తపస్సు ద్వారా ఉన్నటువంటి వారు. అజ్ఞాన తపస్సుగా ఉన్నటువంటి వాళ్ళని చూసినట్లయితే రావణాసురుడు వాడు కూడా గొప్ప తపస్సే చేశాడు. మన తపస్సు విషయం చూసినప్పుడు రావణాసురుడు చేస్తాడు, కుంభకర్ణుడు చేస్తాడు, విభీషణుడు చేస్తాడు. అయితే విభీషణుడు ఏం కోరుకున్నాడు బ్రహ్మ ద్వారా అని చెప్పనంటే, నాకెప్పుడూ కూడా మంచి భావన ప్రసాదించండి, మంచి మార్గంలో పోయే విధానముగా అనుగ్రహించండి, మంచిని ఆలోచించి మంచిని చేసే విధానముగానే నా మనసు ఎప్పుడూ కూడా ఉంచండి, దైవ భావన కలిగి, దైవ బుద్ధి కలిగి, ఇతరులకు అపకారం లేకుండా ఉండేట్లుగా నా మనస్సు ఉండేట్లుగా అనుగ్రహించమని చెప్పని కోరుకుంటాడు. అందువల్లే విభీషణాసురుడు అనే పదంతో పిలువబడలేదు, రావణాసురుడు అని పిలువబడ్డాడు. వాడు విభీషణాసురుడుగా లేదు. ఎందువల్ల అంటే ఆయన స్వభావం ఆ ప్రకారంగా ఆయనకి చక్కటి ఉత్తమ స్థాయినే పొందింపజేయటం జరిగింది. పరమ భక్తులలో కూడా విభీషణ అనే పదం కూడా వస్తుంది. పరాశర, పుండరీక అనే పదాలు వాడినప్పుడు విభీషణుడు కూడా దాంట్లో పరమ భక్తులలో చేరతాడు. అట్టి విభీషణుడు పరమాత్మ కృపకు పాత్రుడయ్యాడు, పరమాత్మ యొక్క శరణు వచ్చాడు, పరమాత్మ అనుగ్రహముతోనే రక్షింపబడ్డాడు. రామాయణంలో అంశాన్ని చూస్తాం. మరి ఈ ప్రకారంగా రావణాసురుడు అనేకమైనటువంటి గొప్ప వరములు పొంది వాని యొక్క మరి ఆ దుష్ట స్వభావం, రాక్షస స్వభావాన్ని, ఆ మహిమలను ఆ ప్రకారంగా వాడుకున్నాడు, లోక కంటకుడయ్యాడు. ఈశ్వరాంశతో ఉన్నటువంటి యొక్క మహిమలను వాడుకున్నాడు, లోకాలను బాధించాడు, వేధించాడు, హింసించాడు. తత్కారణంగానే ఆ ఈశ్వరుడు వచ్చి వాడిని వధించాడు. మనం ఇవన్నీ కూడా శుద్ధంగా చూస్తాం పురాణాలలో. ఎంతోమంది ఈ ప్రకారముగా తపస్సు చేసి బ్రహ్మ ద్వారా గొప్ప వర విధానముగా మహిమాన్విత శక్తిని, మహిమాన్వితమైనటువంటి అంశాలను పొంది వారు లోకానికి హింసాత్మకముగా ప్రవర్తించటం కారణంగానే అటు ఈశ్వరుని చేతిలోనే వాళ్ళందరూ కూడా మరణింపబడ్డారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు వాళ్ళు కూడా తపస్సు చేసిన అంశం వస్తుంది భాగవతం సప్తమ స్కందంలో చూస్తాము, తృతీయ ఆశ్వాసంలో చూస్తాం. కనుక హిరణ్యకశిపు, హిరణ్యాక్షులు కూడా తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి బ్రహ్మ ద్వారా పొందేటువంటి విధానముగా గొప్ప శక్తులు వాళ్ళు. ఇక్కడేమో జ్ఞాన తపస అనే మాటలోనేమో అక్కడ బ్రహ్మను ఉద్దేశించి వీళ్ళు తపస్సు చేసిన విధానం కాదు, ఇక్కడ శుద్ధ బ్రహ్మమును అపేక్షించి చేసినటువంటి తపస్సు. ఏ ఋషులుగా చెప్తూ ఉన్నామో, యోగులుగా
బ్రహ్మవేత్తలుగా మనం చెప్పేటువంటి అందరూ కూడా శుద్ధ బ్రహ్మమును ఉద్దేశించి చేసినటువంటి తపస్సు. అక్కడేమో కేవలం చతుర్ముఖ బ్రహ్మను ఉద్దేశించి చేసినటువంటి తపస్సు. అందువల్ల ఈ తపస్సులో సాక్షాత్ ఈశ్వరుడే ఇక్కడ అనుగ్రహించాడు. ధ్యాన విధానంలో ఉన్నప్పుడు, నివృత్తి మార్గంలో ప్రయాణం చేసినప్పుడు జీవత్వం అంతరించగా ఏర్పడేటువంటి యొక్క విద్యయగు ఈశ్వరత్వం ద్వారానే గొప్ప శక్తులను గొప్ప మహిమలను పొందిన విధానం. ఆ తర్వాత వాళ్ళు ఈశ్వరానుగ్రహముతో శుద్ధ బ్రహ్మమును పొందినటువంటి విధానము. ఈశ్వరానుగ్రహముతోనే శుద్ధ బ్రహ్మ ప్రాప్తి. మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. మాం ఏవా, నా ద్వారానే ఎవరైనా కానీ మాయను దాటి మాయాతీతమై ఉన్న శుద్ధ బ్రహ్మంలో ప్రవేశించాల్సి ఉంటుంది. కనుక నన్ను ఆశ్రయించకుండా పొందే అవకాశం లేదు. శుద్ధ బ్రహ్మాన్ని నేరుగా పోయే అవకాశం లేదు. మామేవయే ప్రపద్యంతే, మాం ఏవా, నా చేతనే ప్రపద్యంతే పొందే విధానము అన్నారు. కాబట్టి ఆ ప్రకారముగా ఈశ్వరానుగ్రహానికి పాత్రులై ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి మహిమలను పొందినటువంటి వారై ఈశ్వరానుగ్రహముతో శుద్ధ బ్రహ్మములో వాళ్ళు చేరిపోయిన విధానం. ఆ శుద్ధ బ్రహ్మము యొక్క బ్రహ్మానందామృతాన్ని వాళ్ళు సేవించినటువంటి వారు కాబట్టి అందరి యందు ఆ యొక్క బ్రహ్మ భావనే వాళ్ళకు వస్తుంది. సర్వం కల్పితం బ్రహ్మ అన్నట్లుగా మమాత్మ సర్వభూతాత్మ, అన్ని శరీరాలలో కూడా నేనే ఉన్నాననేటువంటి భావన. విద్యావని సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశైవ స్వపాకే చ పండితా సమదర్శన అనే విధానములో మరి వాళ్ళందరూ కూడా సమస్త జీవులలో తమ యొక్క స్వరూపాన్నే సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని, అలాంటి యొక్క భావన వాళ్ళకు వస్తుంది. జ్ఞాన తపస్సు ద్వారా ఆ యొక్క ఈశ్వరానుగ్రహముతో బ్రహ్మములో వాళ్ళు ప్రవేశించారు కాబట్టి బ్రహ్మానందామృతాన్ని పొందారు. కాబట్టి వాళ్ళు తర్వాత అన్ని దేహాలలో కూడా తన స్వరూపాన్ని దర్శించేవాళ్ళు కనుక ఈశ్వరుని ద్వారా ప్రాప్తింపబడ్డటువంటి యొక్క మహిమలను సమస్త జీవుల మేలు కోసముగా వాళ్ళు వినియోగింపజేసిన విధానం గనుక వారిని సర్వేశ్వరుడు ఎప్పుడూ కూడా రక్షిస్తూనే ఉన్నాడు. యోగక్షేమం వహామ్యహం, అట్టి బ్రహ్మవేత్తల యొక్క విషయంలో సర్వేశ్వరుడు అనుగ్రహ భావన కలిగి ఉంటాడు, వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఆ కాపాడే అంశం మనం భాగవతంలో చూస్తాం కదా. జడభరుతుణ్ణి కాళికాలయములు అమ్మవారికి బలిపోతూ ఉంటే మరి అమ్మవారే ఆయన కాపాడిన విధానం, సర్వేశ్వరుడే కాపాడిన విధానం ఆ జడభరుతుణ్ణి. అట్లా శంకరాచార్యుల వారిని కూడా కాపాలికుడు వధింపబోతూ ఉంటే మరి ఆ భగవంతుడే సాకారమూర్తిగా ఆయన ఉండి ఆ పద్మపాదంలో ప్రవేశించి ఆ గురువును కాపాడుకున్న విధానం. ఈ ప్రకారముగా ఎవరైతే ధ్యానము ద్వారా ఈశ్వరాంశమును ఏ కొంచెం పొందినప్పటికీ కూడా వారు జీవితంలో ఎల్లప్పుడూ కూడా కాపాడబడుతూనే ఉంటారు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హంస యొక్క ఆశ్రయంలో ఉండి మహాకారణ స్థలములో ఈశ్వరుడు ఉన్నాడు గనక, అనగా శ్వాసకు అధిష్టానముగా ప్రాణానికి అధిష్టానముగా ప్రాణపతిగా సర్వేశ్వరుడు అక్కడ నివాసముగా ఉన్నటువంటి ప్రదేశం గనుక అట్టి ఆ స్థలమునందు ఉండి హంస యొక్క ఆశ్రయ ధ్యానములో సర్వేశ్వరుణ్ణి చక్కగా నిశ్చల మనస్సుతో ఆరాధించినటువంటి వారు ఈశ్వర కృపకు పాత్రులవుతారు. అట్టి వారు జీవితంలో ఆయన చేత కాపాడబడతారు. ఒకవేళ వాళ్ళకేమన్నా ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యొక్క మహిమలు ప్రాప్తించి ఉండనప్పటికీ కూడా, ప్రాప్తత పొందనప్పటికీ కూడా వారు ఈశ్వర కరుణకు మాత్రం పాత్రులవుతారు, ఈశ్వరానుగ్రహానికి మాత్రం పాత్రులవుతారు. వారిని ఎల్లప్పుడూ కూడా సర్వేశ్వరుడు ఎప్పుడు అనేక రూపాలుగా అనేక విధాయకాలుగా కాపాడటానికే సర్వేశ్వరుడు ఉంటాడు. గమనించాల్సినటువంటి యొక్క అంశము కనుక మద్భక్త, నా భక్తులకు వినాశము లేదు అన్నాడు. నమే భక్త ప్రణశ్యతి, నమే భక్త ప్రణశ్యతి, మే భక్త న ప్రణశ్యతి. అనగా ఎవరో మే భక్త అని చెప్పనంటే
ఏ యొక్క సర్వేశ్వరుడు అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క సర్వేశ్వరుడు మనలో మహాకారణమునందు ఆయన శ్వాసకు అధిష్టానముగా కూర్చుని ఉన్నాడు. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము ఎల్లవేళలా సుషుమ్నాయందు దర్శనయోగ్యముగా బ్రహ్మం అక్కడ ప్రతిష్ఠిత అయి ఉన్నది. అటనే అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క కాలం, ఆ కాలమే శ్వాస రూపముగా మన దేహములో సంచారం కలిగి ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి సర్వేశ్వరుడు మహాకారణమునందు ఆ ప్రాణానికి ప్రాణపతిగా కూర్చుని ఉన్నాడు. కాబట్టి ఆ స్థలమునందే మహాత్ములందరూ కూడా తమ యొక్క ఆ ధ్యాన అంశము ద్వారా సర్వేశ్వరుణ్ణి ఆరాధించిన విధానము. కనుక ఈ ప్రకారముగా నన్ను ఆరాధించిన వారు, నన్ను సేవించిన వారు నా చేత కాపాడబడతారనేటువంటి మాటకి ఆయా క్షేత్రాలలో ఉన్నటువంటి దేవతామూర్తులుగా ఉన్నటువంటి విధానముగా వాళ్ళని సేవించినట్లయితే వాళ్ళకి అనుగ్రహం లభిస్తుంది, కష్టాలు పోతాయి కొంతవరకు. కానీ ఇక్కడ సకల దేవతలకు అధినాయకుడుగా ఉన్నటువంటి యొక్క మాయాపతి యొక్క సర్వేశ్వరుడు సమస్త దేవతలలో ఈయనే ఉన్నాడు. మీకు ఈ మాటలు చాలా శుద్ధంగా భగవద్గీతలో వస్తాయి. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితం వీక్షతి తస్య తస్యాశలాం శ్రద్ధాం తామే విదదామ్యహం అంతవత్ ఫలం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజోయాన్. కాబట్టి ఎవరెవరు ఏ ఏ దేవతలను ఆరాధిస్తూ ఉన్నారో ఆయా దేవతల ద్వారా పొందే ఫలితములు నా ద్వారానే వాళ్ళకు వస్తున్నాయి అన్నాడు. కనుక సకల దేవతలలో కూడా ఆయన ఉన్నాడు. ఎందుకంటే సకల దేవతలు కూడా శుద్ధ సాత్వికత కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళల్లో ప్రస్ఫుటముగా సర్వేశ్వరుడు ఉంటాడు. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ దిశలన్ పగ్నిశం కద్యోత చంద్రాత్మలం కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీశుండు. ఈశ్వరుడు త్రిమూర్తులలో ఉన్నాడు, అన్నిట్లలో ఉన్నాడని చెప్పిన అంటాడు. కాబట్టి ప్రకారముగా అంతటా వ్యాపకమై ఉన్న సర్వేశ్వరుడు నీలో మహాకారణ స్థలములో హంస యొక్క నివాస స్థలముగా అక్కడ ఉన్నటువంటి ఆ స్వామిని ఆరాధించేటువంటి వారు ఎవరైతే ఆ విధముగా సోహము యొక్క సూత్రములో ఉండి ఎవరైతే నిరంతరముగా ధ్యాన రూపముగా సర్వేశ్వరుని ఆరాధిస్తూ ఉంటారో వారు ఈశ్వర కృపకు పాత్రులై ఉన్నటువంటి వారు. వారిని ఎల్లప్పుడూ కూడా సర్వేశ్వరుడు కాపాడేటువంటి విధానముగానే ఆయన ఉంటాడు. ఎలాంటి కష్టాలు లేకుండా కాపాడే విధానం ఉంటుంది. అదే యోగక్షేమం వహామ్యహం అని పరమాత్మ వాడిన పదం. కాబట్టి ఒకవేళ ఆ విధంగా ధ్యానం చేసేటువంటి వారు ఈశ్వర సంబంధమై ఉన్న మహిమలు వచ్చి ఉండకపోయినా కానీ వారు ఈశ్వరానుగ్రహమునకు పాత్రులై రక్షింపబడతారనేటువంటి విషయం మాత్రం జ్ఞప్తిలో పెట్టుకుని ఉండవలసింది. ఒకవేళ అలాంటి యొక్క మహిమాన్వితమై ఉన్నటువంటి విధానం మనం చూస్తాం కదా. ఎవరైతే అలాంటి ఆ యొక్క దివ్య ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో అలాగా ఉన్నటువంటి వారిని సేవించేటువంటి వాళ్ళకు కూడా ఈశ్వర సేవా ఫలితం లభ్యమవుతుంది. సరే, ఈ ప్రకారముగా మహాకారణ స్థలం ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు సంభూతిం, అలాంటి ఆ సంభూతిం భూతిం విభూత్యాత్మకమై ఉన్నటువంటి యొక్క అంశం చెప్పుకుంటూ ఉన్నాము. అది జ్ఞాన తపస్సును ఆచరించినటువంటి వారు శుద్ధ బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొంది ఉన్నటువంటి వారు ఈశ్వరుని యందు వాళ్ళు నివాసముగా ఉంటారు. కాబట్టి వారికి ప్రాప్తించేటువంటి యొక్క విభూతులను లోకహితార్థముగా వాళ్ళు వినియోగింపజేసి ఈశ్వర కృపకు పాత్రులవుతారు. ఎవరైతే శుద్ధ బ్రహ్మ విధానం కాకుండా చతుర్ముఖ బ్రహ్మను కామ్యభావనతో ఆరాధించి ఆయన అనుగ్రహముతో ఎవరు ఇట్టి మహిమలు ఈశ్వర మహిమలు పొందుతారో అట్లా పొందినటువంటి వారు అహంకారానికి గురై లోక కంటకులై విశ్వాన్ని బాధించడం కారణముగా చివరికి వాళ్ళు ఈశ్వరుని చేతిలోనే వాళ్ళ నిహతులైనటువంటి విధానం మన పురాణాలలో చూస్తాం. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు, ఈ ప్రకారముగా ఇంద్రజిత్తు, వీళ్ళందరూ చాలా గొప్ప. రామాయణం చూడండి మీరు, మారీచుడు కానీ
సుబాహుడు కానీ వీళ్ళు కూడా మరి గొప్ప ఈశ్వర సంబంధమై ఉన్న మహిమ పొందారు. కానీ వాళ్ళ ఆచరణ విధానం సరిగ్గా లేదు కాబట్టి సర్వేశ్వరుని చేతిలో వాళ్ళు నిహతులయ్యారు. ఈ ప్రకారముగా తతః భూయః యవతే తమః ఏవు సంభూత్యామ్రతాః. తతః భూయః యవతే తమః, తతః అంతకంటే భూయః మికిలి, తే తమః తమస్సులో ఎవరు సంభూత్యామ్రతాః సంభూతి యందు ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యొక్క మహిమల యందు అపేక్ష కలిగి ఉన్నటువంటి వారు ఇంకా పైవాడి కంటే ఇంకా మిక్కిలి అంధత్వంలో పోయే విధానం అనేటువంటి మాట ఎవరికి వర్తిస్తుందయ్యా అని చెప్పనంటే, ఎవరైతే అజ్ఞాన తపస్సు కేవలం దురుద్దేశం కలిగి లోకాలను బాధించే విధానం కలిగి చెడు మార్గంలో పోయే ఉద్దేశముతో శుద్ధ బ్రహ్మము యొక్క మార్గము కాకుండా చతుర్ముఖ బ్రహ్మ యొక్క మార్గంలో పోయి ఆయన్ని మెప్పించి ఆ యొక్క అంశములు ఈశ్వరాంశములు పొందినటువంటి వారై లోకాలను బాధించిన విధానములో ఈ విధముగా పోయేటువంటి వారు మరి వాళ్ళు ఇంకా అంతకంటే అంధత్వంలో పోయేటువంటి విధానమే ఉంటుంది అనేటువంటి యొక్క అంశం మన ఇక్కడ దోదకమవుతున్నది. అందువల్ల ఎక్కడ పరమాత్మ సంభూత్యామ్రతాః, ఈ సంభూతి యందు రతాః ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారు జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకవేళ వాళ్ళు శుద్ధ బ్రహ్మము యొక్క మార్గంలో ప్రయాణం చేసే ఉద్దేశముతో సర్వేశ్వరుణ్ణి ఆరాధించి ఆయన ద్వారా పొందినటువంటివి అవి ఉన్నట్లయితే వాళ్ళు లోక హితార్థముగా ఉంటారు. కాబట్టి వాళ్ళ విషయం వేరు. వాళ్ళ విషయం మీకు ఆ తర్వాత మంత్రభాగము 12వ మంత్రభాగంలో మీరు అక్కడ 14వ మంత్రభాగంలో చూసే అవకాశం ఉంటుంది. అది మహాత్ముల యొక్క సంబంధమై ఉన్న అంశం అక్కడ వస్తుంది మీకు. ఇక్కడేమో తతః భూయః యువతే, అంతకంటే మిక్కిలి అంధత్వంలో పోయే విధానం ఏంటంటే తామసిక విధానముగా ఉన్నటువంటి వారు సంభూతిం ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి మహిమను పొంది లోక హితార్థము కాకుండా వాళ్ళు దుష్టులై లోకాలను బాధించే విధానముగా ఈశ్వరుని యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశమును పొంది దాని ప్రభావముతో లోకాలను బాధించే విధానంగా పోయేటువంటి వాళ్ళు ఇంకా అంతకంటే అంధత్వంలో పోయి పడి ఈశ్వర కృపకు దూరులైపోయే పరిస్థితి ఏర్పడుతున్నటువంటిది మనకి మంత్రము ద్వారా తెలియబడుతూ ఉన్నది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.